ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి దేవుని బిడ్డలారా? అందరూ దేవుని వాక్యం చదివినారా? దేవుని వాక్యాన్ని నువ్వు చదివితే నువ్వు దైవిక శక్తిని పొందుకుంటావు. కాబట్టి దెయ్యం నిన్ను వాక్యాన్ని చదవనీయడు, దేవుని సన్నిధిలో నిన్ను ప్రార్థన చేయనీయడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధికి మనం అతి సమీపంగా ఉండడం ద్వారానే శోధనలను, సమస్యలను, అన్ని రకములైనటువంటి ఇబ్బందులను మనం ఎదుర్కోగలం. ఇంకా దేవునికి మీ హృదయాన్ని ఎవరైతే ఇవ్వని వారు ఉన్నారో దయచేసి యేసుక్రీస్తు ప్రభువును మీ సొంత రక్షకునిగా స్వీకరించండి. ఆయన కలువరి శిలువలో మన కొరకు శిలువలో మరణించున్నాడు, ఆయన తిరిగి లేచినాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే మనకు పాప క్షమాపణ, నిత్య జీవము మనకు దొరుకుతుంది. చిన్న వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం చూసుకుందాం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. దేవుడు మనకు బలం అనుగ్రహించేవాడు. అయితే దురదృష్టవశాత్తు ప్రజలు దేవుడిచ్చినటువంటి బలాన్ని ఈజీగా, చాలా సులభంగా పోగొట్టుకుంటున్నారు. సినిమా థియేటర్లో టికెట్ కోసం క్యూలో నిలబడి బలాన్ని పోగొట్టుకుంటున్నారు. మత్తు పదార్థాలు సేవించి బలాన్ని పోగొట్టుకుంటున్నారు. సెల్ ఫోన్ ముందు గంటలు గడిపి బలాన్ని కోల్పోతున్నారు. చెడు వ్యసనాల ద్వారా శరీర బలాన్ని కోల్పోతున్నారు. వ్యర్థమైన సంభాషణల ద్వారా దేవుని చిత్తం నుండి తొలగిపోయి ఆత్మ బలాన్ని కూడా కోల్పోతున్నారు. సంసోను తన ఆత్మ బలాన్ని కోల్పోయినాడు, శరీరాన్ని కూడా నిష్ఫలుడుగా చేసుకున్నాడు. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించున్నారు అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు. యవన కాలంలో ఉన్నటువంటి యవనస్తులు సాతాను మీద, సాతాను తలంపుల మీద, దుష్టుని మీద, అపవిత్రత మీద, కాముకత్వం మీద, చెడుతనం మీద జయం పొందాలంటే దేవుని ఉద్దేశం. అయితే బలాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారు? సాతాను రాజ్యం కట్టడానికి ఉపయోగిస్తున్నారు. సాతానుడు, దుష్టుడైన అపవాది ఏమి ప్రేరేపిస్తే దాన్ని చేయడానికి జనాలు ఇష్టపడతా ఉన్నారు. దేవుని వాక్యం మనలో లేకపోతే మనం బలహీనమైపోతాం. దేవుని వాక్యం మనలో ఉంటే మనం బలవంతులుగా ఉంటాం. దేవునితో సంబంధాన్ని కోల్పోయి దేవుని వాక్యాన్ని దూరం చేసుకొని చాలామంది బలహీనులుగా మారిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టేసినాడేమో, దేవుడు నన్ను మర్చిపోయినాడేమో, దేవుడు నా గతికి, నా స్థితికి, నా మృతికి నన్ను వదిలిపెట్టినాడేమో అని చెప్పి చాలా భయపడిపోతూ ఉంటారు. లేదు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా అలాగా వదిలిపెట్టే దేవుడు కాడు. నువ్వు బలహీనుడవు, బలహీనురాలివి కావడానికి గల కారణం దేవుని వాక్యంతో నిన్ను నీవు నింపుకోకపోవడమే, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయలేకపోవడమే. అంతేకాని దేవుడు ఎప్పుడు కూడా తన సంకల్పాన్ని మధ్యలో విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన నీ కన్నీళ్లు చూస్తున్నాడు, నీ స్థితిని చూస్తున్నాడు, నీ బలహీనతలు చూస్తున్నాడు, నువ్వు ఉన్నటువంటి పడిన స్థితిని చూస్తున్న దేవుడు. ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. యెహోవా నా బలమా అంటున్నాడు దావీదు. అందుకే ఆయన నిన్ను హెచ్చించేదాకా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు. నీ తల్లి గర్భంలో నీవు ఉన్నప్పుడు ఆయన నీడలో కొన్ని సంకల్పాలు, కొన్ని ఉద్దేశాలు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఆ ఉద్దేశాలను ఆయన నెరవేర్చేదాకా నీ చేయి విడువడు, నిన్ను ఎన్నడూ కూడా ఆయన ఎడబాసే దేవుడు కాడు. అయితే నీ బలము దేవుడు అనేది నువ్వు గ్రహించాలి. యెహోవాయే బలమిచ్చువాడు, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. గనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి మనం గనుక ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. జ్ఞానమిచ్చువాడవు, బలమిచ్చువాడవు, శక్తినిచ్చువాడవు నీవేనావు నాయన. ఇంతవరకు అజ్ఞానంగా బలాన్ని సినిమా థియేటర్లకు, పాపములకు, మత్తు పదార్థములకు, దుర్వ్యసనాలకు, దుష్ట స్నేహితులకు సమయాన్ని, బలాన్ని వ్యర్థపుచ్చుకొని నీ నుంచి దూరమైనటువంటి వారిని మీరు దర్శించండి, రక్షించండి, కరుణించండి ప్రభువా. మీ సహాయం అందించండి. మిమ్మల్ని మీరు మహిమపరచుకోండి. మా ప్రియ బిడ్డలందరినీ దర్శించు నాయన. మీ సన్నిధిలో నీకు ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయండి. నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తున్న మీరు దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేయడం అంటే వ్యాప్తి చేయడము, ప్రకటించడము. వార్తాపత్రికలు దేవుని కార్యాలను ప్రకటించవు. దేవుని కార్యాలను ప్రకటించు పత్రికలు మనమే. నీ ఒక పత్రికగా ఉండి ఈ జీవం కలిగిన వాక్యాన్ని అనేకులకు ప్రకటించి దేవుని యొక్క రాజ్యమును వ్యాప్తి చేయగలవని నమ్ముచున్నాం. దయచేసి దేవుని దీవెనలు పొందండి. దేవుని సన్నిధిలో అధికముగా ప్రార్థన చేయండి.